ఆర్సీబీలో విరాట్ ఉండనే కాదు, వాళ్ళు బ్యాటింగ్ కానీ బౌలింగ్ కానీ వాళ్ళంతా టీం వర్క్ బాగుంటది. జీటీలు ఏంటంటే బౌలింగ్ డిపార్ట్మెంట్ బాగుంటది కానీ ప్లస్ ఫస్ట్ టాప్ ఆర్డర్ ముగ్గురు పడిపోతే మాత్రం వాళ్ళు బ్యాటింగ్ లేదు. మెయిన్ ఆర్సీబీలో అగ్రెసివ్ కానీ ఆ విరాట్ కోహ్లీ అగ్రెసివ్, అందులో వాళ్ళకి బెటర్ ఆప్షన్ ఏంటంటే విరాట్ కోహ్లీ కూడా ఫామ్ లో ఉండడం వల్ల ఏంటంటే వాళ్ళకి ఖచ్చితంగా ఈ సంవత్సరం వాళ్ళే కప్పు కొడతారు. ఆర్సీబీ ఈసారి కప్పు నమ్ముదే. అంటే సిఎస్కే ని గుజరాత్ వాళ్ళు ట్రోల్ చేశారు కదా మ్యాచ్ విన్ అయిన తర్వాత, దాని గురించి ఏం చెప్తారు బ్రో? వాళ్ళు హోమ్ గ్రౌండ్ లోనే వాళ్ళకి సపోర్ట్ లేదు బ్రో. అహ్మదాబాద్ లో సిఎస్కే డామినేషన్ చూసి అక్కడే వాళ్ళ కెప్టెన్ లేదు. హోమ్ గ్రౌండ్ లో సపోర్ట్ లేని కెప్టెన్ ఎక్కడ ఉంటే ఏమిటి చెప్పు? సిఎస్కే ఎక్కడ పోయినా ఆ సపోర్ట్ ఉంటది. అంటే విజిల్ పెట్టి మరి ట్రోల్ చేశారు కదా ఇన్స్టాగ్రామ్ హ్యాండిల్స్ లో. బ్రో ఒక అడుగు వెనకేసినంత మాత్రాన పులి పులి కాకుండా బాదు బ్రో. సిఎస్కే ఎప్పుడైనా సిఎస్కే 5 కప్పులు చూపిమనండి బ్రో. 5 కప్పులు చూపించి నువ్వు ఆ రోజు నువ్వు మాట్లాడు, నేను సిఎస్కే ని ట్రోల్ చేసే మెటీరియల్ రా అని. వాళ్ళతోనే కప్పు కొట్టాం. మీరు చెప్పారు కదా 2018లో మేము కప్పు కొట్టాం. ఎవరు విజిల్ వేసి మమ్మల్ని సింబల్ చేసి చూపించారో వాళ్ళతోనే కప్పు కొట్టాం. ఈ గుజరాత్ టీం అంటారు కదా, వాళ్ళ హోమ్ గ్రౌండ్ లో వాళ్ళకే సపోర్ట్ లేదు, వాళ్ళతోనే మేము 2023లో కొట్టాం. మ్యాచ్లు గెలవడం వేరు, కప్పు కొట్టడం వేరు బ్రో, డిఫరెన్స్ ఉంటది. మ్యాచ్ ఈ మ్యాచ్ హైదరాబాద్ వాళ్ళు కూడా ట్రోల్ చేశారు, ఇషాన్ కిషన్ సైలెంట్ చేశారు కదా. అదే నేను చెప్తున్నా కదా బ్రో, ట్రోల్ చేసినంత ఈజీ కాదు బ్రో కప్పు కొట్టడం. అంత కప్పు టాలెంట్ ఉంటే కప్పు కొట్టేవాళ్ళు కదా. మేము వాళ్ళతోనే కప్పు కొట్టాం. మ్యాచ్ లేదు బ్రో, 2 మ్యాచ్లు జరుగుతాయి. ఒక మ్యాచ్ మేము గెలుస్తాం, ఒక మ్యాచ్ వాళ్ళు గెలుస్తారు. కప్పు గెలవడం కదా మెయిన్ కావాల్సింది. కప్పు గెలవని వాళ్ళందరూ ఇలాంటి మాట్లాడితే మేము పట్టించుకోం. మరి మాతో కప్పు గెలిచినప్పుడు మీరు ట్రోల్ చేస్తే ఓకే బ్రో. మరి సిఎస్కే కి ఆర్సీబీ కి ముందు చాలా రైవాలరీ ఉంటుండే. అవును బ్రో, రైవాలరీ ఉంది. వాళ్ళు ఫ్రెండ్లీగా ఉంటున్నారు సిఎస్కే అండ్ ఆర్సీబీ ఫ్యాన్స్. బ్రో రైవాలరీ అంటే ఈ రోజు రేపు ఉండే పొలిటీషియన్స్ కూడా కలిసిపోతున్నారు. అలాంటి సిఎస్కే లో మాకు ఎంఎస్ ధోని విరాట్ కోహ్లీ బాండింగ్ చాలా బాగుంటది. అలాంటి బాండింగ్ ఉన్నప్పుడు మేము ఎందుకు 18 ఇయర్స్ నుంచి మేము ఎందుకు ఉండాలి చెప్పండి? మాకు జీటీకి కొన్ని క్లాషెస్ ఉంటాయి. మాకు ఎందుకు ఆర్సీబీ ఈ సంవత్సరం సపోర్ట్ చేయాలనిపించింది, మేము ఆర్సీబీకి సపోర్ట్ చేస్తున్నాం. ఆర్సీబీ కప్పు కొట్టదు, ఎందుకంటే వాళ్ళు బాగా డిపార్ట్మెంట్ బాగుంది స్ట్రాంగ్, అందుకని ఈసారి ఆర్సీబీదే కప్పు 2026లో కూడా. బ్రో ఆర్సీబీ కెప్టెన్ రజత్ పటీదార్ గురించి ఏం చెప్తారు బ్రో? అతను ఆడే మాస్, ఓర్రా మాస్ అంటారు కదా అల్లు అర్జున్ డైలాగ్స్ లో, మాస్ ఓర్రా మాస్. అసలు కెప్టెన్ నాక్స్ అంటే అలాగే ఆడుతున్నాడు. కెప్టెన్ ఆడితేనే ఆ టీం కొంచెం ఎనర్జీ వస్తుంది. ఆ కెప్టెన్ అయితే అసలు తగ్గేదే లేదన్నట్టు ఆడుతున్నాడు. పర్ఫార్మెన్స్ కూడా. ఒకవేళ విరాట్ కోహ్లీ బయోపిక్ ఎవరైనా తీయాలంటే మన టాలీవుడ్ నుంచి ఏ హీరో చేస్తే బాగుంటది అనుకున్నాం? అల్లు అర్జున్, రామ్ చరణ్, ప్రభాస్? నాకైతే కొంచెం రామ్ చరణ్ చేస్తే బాగుంటది అనిపిస్తుంది బ్రో. ఓకే బ్రో, మరి ఫైనల్ గా ఆరెంజ్ క్యాప్ ఎవరికి వస్తుంది అనుకుంటున్నావు? సూర్యవంశీ, సాయి సుదర్శన్? సూర్యవంశీకే వస్తుంది బ్రో. సూర్యవంశీని బీట్ చేసే పర్సన్ లేడు బ్రో. బ్రో 15 ఇయర్స్ ఓల్డ్ అబ్బాయి ఈ రేంజ్ పర్ఫార్మెన్స్ ఇస్తున్నాడు కదా, ఆయన గురించి ఏం చెప్తారు? ఇంకా చెప్పాల్సిన అవసరం లేదు బ్రో. వాడిని చూసి మేము నేర్చుకోవాలి, ఎందుకంటే అప్పుడు మేము ఎక్కడ ఉన్నామో కూడా మాకు తెలియదు. అసలు సూపర్ ఆడుతున్నాడు బ్రో. ఆ టాలెంట్ ఏంటంటే చాలా మంది ట్రోల్ చేస్తున్నారు, ఇండియా పిచ్లు కదా ఆడేస్తాడు మనిషి, ఫారెన్ పిచ్చెస్ లో పడుతున్నాడు అంటే. టాలెంట్ ఉన్నాడు ఎక్కడైనా ఆడుతాడు బ్రో. వాడికి అంటే ఎవరైనా ఇక్కడ ఇతనికి ఈ బాల్ వేద్దామన్నా కూడా ఆ బాల్ కూడా నేను ప్రిపేర్ ఆడతాను, నేను సెంచరీ చేస్తానని ఎక్స్పెక్టేషన్ తో ఆడుతున్నాడు. కాకపోతే ఏంటంటే అతను ఒక్కడే ఆడుతున్నాడు అతని టీంలో, మిగతా వాళ్ళు కూడా కొంచెం సపోర్ట్ చేస్తుంటే వాళ్ళు కూడా వచ్చేవాళ్ళేమో నేను అనుకుంటున్నాను. అంటే బ్రో చిన్న పిల్లల నుంచి పండు ముసలి దాకా ప్రతి ఒక్కరు సూర్యవంశీని మెచ్చుకోవాలి బ్రో. ఎందుకంటే అతను చేసే ఎక్స్పీరియన్స్ కానీ చిన్న పిల్లోడు చేస్తున్నాడు, ప్రతి ఒక్కరికి ఇన్స్పిరేషన్ తీసుకోవాలి. ఇప్పుడు చాలా మంది ఏంటంటే అమ్మాయిలు కానీ అబ్బాయిలు కానీ మనకి ఎందుకు మన పిల్లోడి క్రికెట్ అవసరమా అని అతను చూసి నేర్చుకుంటారు. ఎందుకంటే 15 ఇయర్స్ పిల్లోడు ఆడంగా మన పిల్లోడు ఆడలేడా అనే టాలెంట్ మన పిల్లోడు ప్రూవ్ చేసుకోలేడా గేమ్స్ అని ఒక ఇన్స్పిరేషన్ గా ఉంటది అతని టాలెంట్ వల్ల. మరి క్రిస్ గేల్ రికార్డ్ బ్రేక్ చేసిన తర్వాత బేబీ యూనివర్స్ బాస్ అని పిలుస్తున్నారు, అంటే ఇంకా బ్రేక్ చేయలేదు. సింగిల్ ఎడిషన్ లో 65 రికార్డ్స్ బ్రేక్ చేశారు, 65 సిక్సెస్ రికార్డ్. అంటే క్రిస్ గేల్ చూసిన మేము, క్రిస్ గేల్ విధ్వంసం వేరు బ్రో. క్రిస్ గేల్ 200 కొట్టిన పర్ఫార్మెన్స్ అతను ఎవరు బీట్ చేయలేం ఇప్పుడు వరకు ఐపీఎల్ లో. అతన్ని పోల్చడం అనేది కొంచెం డిఫరెన్స్ బ్రో, ఎందుకంటే అతని టాలెంట్ వేరు, ఇతని టాలెంట్ వేరు, ఇతను వేరు. బ్రో హైదరాబాద్ వాళ్ళు 300 కొడతాం అని 3 ఇయర్స్ గా చెప్పారు, బట్ కొట్టలేకపోతున్నారు. వాళ్ళ గురించి ఏం చెప్తారు? నేను ఒకటే చెప్తాను బ్రో, ఆర్సీబీ ఫ్యాన్స్ కి, సారీ ఎస్ఆర్హెచ్ ఫ్యాన్స్ కి ఒకటే చెప్తాను, మీరు ట్రోల్ చేసిన అంత ఈజీ బాదు. మీరు 300 కొడతాను ముందు క్వాలిఫై అవ్వలేని వాళ్ళు 300 ఎక్కడ కొడతారు బ్రో? మీ టీంలో బ్యాటింగ్ ఉందన్నంత మాత్రం బౌలింగ్ ఉండాలి కదా. ఫస్ట్ కప్పు గెలవండి, తర్వాత 300 కొట్టండి అంటాను నేనైతే. ఆర్సీబీ సపోర్ట్ బ్రో, అసలు తగ్గేదే లేదు అన్నట్టుగా ఉంటది ఆర్సీబీ పర్ఫార్మెన్స్ కూడా.